భారతదేశం స్వాతంత్రం 1947 ఆగస్టు 15. ఒక పక్క భారత స్వాతంత్రం విజయోత్సవాలు జరుగుతుంటే తెలంగాణలో మాత్రం రజాకారు యొక్క అమానుష చర్యలు జరగడం జరిగింది. సెప్టెంబర్ 17, 1948వ తేదీన మనకు సంపూర్ణ స్వాతంత్రము ఇక్కడ తెలంగాణ విమోచనము సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అప్పుడున్నటువంటి నిజాం నిరంకుశత్వ పాలనకు ప్రతీకగా మనకున్నటువంటి అమరుల యొక్క త్యాగాలకు ఫలితంగా ఈరోజు విమోచన దినోత్సవము సెప్టెంబర్ 17 జరుపుకోవడం జరుగుతుంది. గతంలో పాలకులు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాలను మనల్ని ఇక్కడ పరిపాలించడం జరిగిందో ఎవరు కూడా ఇక్కడ అధికారికంగా ఈ ఉత్సవాన్ని జరిపేటటువంటి సాహసం చేయలేదు, ప్రజల్ని చైతన్యపరచలేదు. కాబట్టి చరిత్రను దాగనిది ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. పెరేడ్ గ్రౌండ్లో జరిగేటటువంటి ఉత్సవాలలో విమోచన దినోత్సవ ఉత్సవాలలో మనకు గౌరవనీయులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా విశేషంగా హాజరయ్యి ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని మనం గుర్తు చేసుకొని అసువులు బాసి త్యాగ ఫలితంగా మనకు దక్కిందో వాళ్ళందరినీ కూడా మననం చేసుకొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి.